హాయ్ అండి, హ్యాపీ వినాయక చవితి అండి. ఈరోజు ఈ పూజకి సంబంధించినవన్నీ వంటలు వండుతున్నాము. ఈరోజు పప్పుండ్రాలు, పాల తాలికలు చేస్తున్నాను. దీంతోపాటు పులిహార, మళ్ళీ మోదక్ కూడా చేస్తున్నాను. ముందుగా పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. అలాగే పక్కన కూడా వాటర్ పెట్టుకొని అది మరిగాక అందులో కొంచెం షుగర్ను బాగా మరుగుతున్నప్పుడే కొంచెం బియ్యం పిండి వేస్తూ కలుపుకోవాలి. ఉండలు పట్టకుండా మెల్లిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ బియ్యం పిండి వేయకుండా కొంచెం తక్కువ వేసుకొని దగ్గరికి అయినంత వరకు చూస్తే కొంచెం ఉండ మెత్తగా వస్తుంది, మనకి స్పాంజీగా వస్తాయి. అవి శుభ్రంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లార్చిన వరకు వెయిట్ చేసి అప్పుడు లోపల పాలు కూడా పక్కన పెట్టుకొని అందులో షుగర్ కొంచెం వేసుకొని పాల తాలికలకి రెడీ చేస్తున్నాను. అప్పుడు లోపల ఈ పక్కది కూడా మరుగుతుంది. ఈ పప్పు లైట్గా ఉడికింది అనేసరికి అందులో కొంచెం బెల్లం వేసాము. తర్వాత ఇలాగా ఉండలు నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండ్రాలు తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాల తాలికల కోసం పాలులోని ఇలాగా బియ్యం పిండిలోనే ఇలాగ జంతికలు గొట్టం తీసుకొని ఇలాగ పాల తాలికల్ని మనం వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం ఒక ఉడికిస్తే సరిపోతుంది. అందులోనే అప్పుడు లోపల మిక్సీ జార్లోని పచ్చి కొబ్బరిని వేలకులు వేసి బాగా మిక్సీ పట్టినాక ఈ పాల తాలికల్లో కొంచెం మిక్సీ కొట్టిన కొబ్బరి వేసాము. ఆ తర్వాత కొంచెము ఈ పప్పుండ్రాల్లో కూడా కొంచెం కొబ్బరి వేస్తున్నాము. అప్పుడు లోపల మళ్ళీ పులిహారకి రెడీ చేయాలి కదండి. పోపు ఆయిల్ వేసుకొని ఇలాగా శుభ్రంగా శనగ పలుకులు, పచ్చి శనగపప్పు, చిల్లీస్ ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాము. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం పసుపు కూడా వేస్తున్నాము. కొంచెం ఇంగువ కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అదే దాంట్లోనే కొంచెం మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసి శుభ్రంగా దగ్గర ఆయిల్ బయటకు వచ్చినంత వరకు చూసుకోవాలి. అప్పుడు లోపల ఇది కూడా దగ్గరికి అయిపోయింది కానీ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఈ ఉండలు కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఉడికి వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు లోపల పులిహోర కూడా రెడీ చేస్తున్నామండి. పులిహోర కూడా కొంచెం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదేంటంటే బియ్యం పిండి కూడా వేసి బియ్యం నూక లాంటిది వేసి ఇలాగ చేయాలి. ఇది మోదక్ కోసం చేస్తున్నానండి. కారం ఉండ్రాలు అంటారు కదా, నేను ఇలాగ షేప్లో పెట్టాను కానీ మామూలుగా అయితే ఉండ్రాలు